షెడ్యూల్ కాస్ట్ వారు ఎవరైతే క్రైస్తవులుగా మారితే వాళ్ళకి ఆ ఒక షెడ్యూల్ కాస్ట్ అనే హోదాని వాళ్ళు కోల్పోతారు. 1109 దీంట్లో కులాలు ఉన్నాయని మనకు భారత రాజ్యాంగంలో లిఖింపబడినది 1950లో. ఈ షెడ్యూల్ కాస్ట్ అనేది ఎప్పుడు తెలియబడింది అంటే ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు, ఈ షెడ్యూల్ కాస్ట్ అనే పేరు ఎప్పుడు వచ్చింది అని మనం చూస్తే తెలిసిన మట్టుకు ఎవరైతే ఈ యొక్క పైన ఉన్న వర్ణాలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళకి జంజం ఉంటుంది. ఈ శూద్ర వారికి వీరు ముట్టుకోకూడదు, వీరిని చాలా వివక్షముగా చూసేది, వీరు ఊరు బయట ఊరు ఉంచేది. మాలవారు, మాదిగ వారు ఎక్కువ ఉంటారు. తర్వాత అరుంధత్య వీరందరూ ఎస్సీ కేటగిరీ అంటే షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ కిందకి వీరు వస్తారు. 2 యాక్ట్స్ ఒక ఇండియన్ సిటిజన్స్కి ఉంటాయి. ఆ 2 యాక్ట్స్ అందరికీ తెలియవలసిన విషయం ఏమిటంటే ఆర్టికల్ 25, అలానే ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అని చూస్తే హిందువులు అంటారు. హిందూ అనేది ఒక రిలీజియన్ అని అనుకుంటారు, కానీ వాస్తవానికి హిందూ అనేది ఒక రిలీజియన్ పేరు కాదు. అయితే ఇప్పుడున్న మన మెయిన్ డిస్కషన్ ఏంటిదంటే ఈ షెడ్యూల్ కాస్ట్ వారు ఒకవేళ వాళ్ళు క్రైస్తవులుగా మారితే వారికి ఆ ఎస్సీ హోదా వారికి కోల్పోతారు. అలానే ముస్లింలుగా మారినా కూడా వారికి ఎస్సీ హోదాను కోల్పోతారు. అసలు ఎలాంటి ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దీని వెనుక కారణం ఏమిటి అని తెలుసుకోండి. ఒక 2 కపుల్ ఉంటారు, అంటే దళిత కపుల్స్ ఉంటారు. ఆ దళిత కపుల్స్ వాళ్ళు మొదటిగా ఏం చేస్తారు, హిందూ దేవతను పూజిస్తారు. ఎప్పుడైతే వారు క్రైస్తవని అంటే యేసు క్రీస్తుని సిలువని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు మార్కెట్కి వెళ్ళగానే వారు గొప్ప వాళ్ళు అయిపోతారు ఇమీడియట్గా. వారు అల్లారికి నమాజ్ చేసినప్పుడు ఏదైతే ఈ షెడ్యూల్ కాస్ట్లో ఐకమత్యం లేదని నేను గమనిస్తున్నాను. ఒకవేళ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వేరే వాళ్ళ ఒక ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారు, కానీ ఏ మతమైనా వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకోండి. మానవత్వం లేని మతం మతమే. ఏది నిజం?